నాకు అసలు జీవితంలో పెళ్ళే వద్దమ్మా. చక్రి, ఆ డాక్టర్ గారేమో అమ్మాయి పీజీ చదివిందని అబద్ధం చెప్పేయటం, ఆయన భార్య గారేమో సొంత తల్లిలాగా అమ్మాయిని తయారు చేసేయటం చాలా బాగుంది. ఇది బాధ్యత కాదమ్మా. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి నేను తీర్చుకుంటున్న రుణం. తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా నా కళ్ళు రెండు చూస్తూ ఉంది కలను కాదురా తారలన్నీ పల్లకీల మరి నన్ను మోసెనా అందమైన వెండి మబ్బు వీధులెంట తేనెవాన పెదవి పైన కురిసి కలలు మురిసెనా చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు ఏమైందే మనసా నీకు ఎందుకు నీ కంతటి దొడుకు ఏ వేణువ పిలుపును విని మరి ఎంతమై మరపు ఆవకాయ ఫ్లేవర్ లో ఉన్న ఈ పులిహోర డిఫరెంట్ టేస్ట్ నిస్తుంది. అదే పులిహోర ఆవకాయ, అది కూడా ఈ ఫార్ములా మీ వసుంధరమ్మ చేసింది కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం సార్, తప్పకుండా ఓకే అవుతుంది. నేను కూడా చాలా నమ్మకంగా ఉన్నాను. అంతా మంచి జరగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. బాబు, అనాథ పిల్లల కోసం విరాళం ఇవ్వండి బాబు. మేడం, హెల్ప్. అనాథ పిల్లల్ని ఆదుకోండి అమ్మా. ఓ, మీరు చందా వసూలు చేసేది ఈ అనాథ పిల్లల కోసమా? అవునమ్మా. అయ్యో పాపం, నేను ఇప్పుడు ఆగింది మీకు హెల్ప్ చేయడానికి కాదండి. నా సైకిల్ చైన్ పడిపోయింది, అందుకని. ఉండమ్మా, నేను హెల్ప్ చేస్తానుండు. చాలా థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేవు. మరేం పర్లేదులేమ్మా. ఆగండి. ఏంటమ్మా? డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, నా వంతుగా మీ కొంత డబ్బు వసూలు చేసేస్తాను. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. పదండి. తక్కువలో తక్కువగా 5,000 వసూలు చేసేస్తాను. సంతోషం అమ్మా. ఎక్స్క్యూజ్ మీ బాబు, అనాథ పిల్లలకి సాయం చేయండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, అనాథ పిల్లలకి హెల్ప్ చేయండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. ఇలా 10-20 అంటే 5,000 ఎప్పటికి వసూలు అవుతాయి? రూట్ మార్చాలి. స్టాప్ స్టాప్ స్టాప్. కార్ అయిపోయారేంటండి? అనాథ పిల్లలకి సాయం చేయండి సార్. చిల్లర లేదు. మేము చిల్లర అడుకునే వాళ్ళం కాదు సార్. నోట్లో ఇవ్వండి, మీకు చాలా పుణ్యం వస్తుంది. డబ్బులు లేవమ్మా. డబ్బులు లేకుండానే తమరు కారులో తిరుగుతున్నారా? మీరు తప్పకుండా సాయం చేయాల్సిందే. వదిలిపెట్టేలా లేరే. సరే రాసుకో. 1000 రూపాయలు.
చాలా థ్యాంక్స్ అండి. అమ్మా తల్లి 1000 రూపాయలు కదమ్మా, 10 రూపాయలు తీసుకో. మిగతా 990 రూపాయలు తిరిగి ఇచ్చేసాయి. ఏంటి 990 రూపాయలు తిరిగి ఇవ్వాలా? ఒక్కసారి హుండీలో ఎంత పడితే అంతా సాయమే, మళ్ళీ తిరిగి ఇవ్వడాలు ఉండవు. ఇది చాలా అన్యాయం. ఇది అంత తిరుపతి ఉండియా? అంతకన్నా ఎక్కువ. అందులో వేస్తే పుణ్యం, ఇందులో వేస్తే అంతకన్నా పుణ్యం. నిలువు దోపిడీ చేశారు కదమ్మా. నెత్తి మీద చుట్టేంటి అంత ఒత్తుగా ఉంది? విగ్గా? అయ్యో, ఇది విద్యేనమ్మా. ఇది కూడా పట్టుకుపోతావేంటి? మీ అందం కోసం 5-6 వేలు విగ్గు పెట్టుకొని తిరుగుతున్నారు, కానీ వీళ్ళ ఆనందం కోసం 1000 ఇచ్చినందుకు ఎందుకండి అంత బాధపడుతున్నారు? చాలా మంచి పని చేశారు. సంతోషంగా వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. కారు వస్తుంది, ఇటువంటి. స్టాప్ 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 స్టాప్! కారపండి. ఎక్స్క్యూజ్ మీ, తమరేమిస్తారులేండి. పొరపాటున ఆపాను, ఏమీ అనుకోకుండా తిన్నగా వెళ్ళిపోండి. నేను మీకోసం కారు ఆపలేదు. అనాథ పిల్లల కోసం వాళ్ళు చందా వసూలు చేస్తున్నారే, వాళ్ళని చూసి ఆపాను. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఫేస్లో ఏదో డౌట్ ఉందే. ఓ, వీడేం సాయం చేస్తాడులే అనుకుంటున్నారా? అదేగా మీ డౌట్? నా జీతం 50,000, అందులో 10% అంటే 5,000 అనాథ పిల్లల కోసం నేను ఇస్తున్నాను. హలో మేడం, రిసిప్ట్ రాసిస్తారా? రాస్తాను. ఏంటి, పెన్ కావాలా? రిసిప్ట్ ఇచ్చాను కదా, ఇంకేదో నిలబడ్డారు. నా పెన్ ఇస్తారేమోనని. 5,000 రూపాయలు అడగకుండానే ఇచ్చిన మనిషి 5 రూపాయల పెన్ తిరిగి అడుగుతున్నారా? ఏంటండి ఇది? మీ లాజిక్ కరెక్టే. మీ దగ్గరే ఉంచండి, రిసిప్ట్ రాయడానికి పనికి వస్తుంది. ఉంటానండి. బాక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. మా హెల్ప్ ఏమైనా కావాలా? ఏం వద్దండి, స్టార్ట్ అయిపోతుంది. అదే స్టార్ట్ అయిపోతుంది. అది అలా స్టార్ట్ అవ్వదు, కానీ అందరూ ఇలా రండి. పర్లేదండి, స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్పేదేనండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. పేదరికంలోనైనా బతకొచ్చు, కానీ పిల్లా పాపలు లేకుండా బతకడం చాలా కష్టం. మాకు పిల్లలు లేడన్న లోటు లేదండి. ఎందుకంటే అనసూయే మా బిడ్డ. అనసూయనే మా కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాం. మీరు మంచి సంబంధం కుదిర్చితే మాకు చాలా గొప్ప సహాయం చేసినట్టు. కుటుంబం మంచిదైతే అందరూ మన బిడ్డను ఆదరిస్తారు. మనమ్మాయి కూడా వాళ్ళల్లో కలిసిపోతుంది. ఏంటి ప్రాబ్లం? మా అనసూయ గురించి నేను చెప్పుకుంటే అది గొప్ప అంటారేమో గాని అమ్మాయి చాలా మంచిది. వినపడుతుందా ఇప్పుడు? చాలా పద్ధతి గల అమ్మాయి. పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. ఇప్పుడు ఏంటి వినిపించడం లేదా? ఏంటి? అమ్మా నువ్వు ఏంటమ్మా నీ అల్లరి? అరే వినిపించట్లేదా? వినిపించాలి. డాక్టర్ గారు, నా చెవులేని పడుతున్నాయండి.
నీ పుణ్యం ఉంటుందమ్మా. ఆ దేవుడు నిన్ను పంపించినట్టున్నాడు. ఆ దేవుడు నన్ను పంపించలేదు, నిన్నే నా దగ్గరికి పంపించాడు. పర్వాలేదమ్మా, ఉంచు తీసుకెళ్ళు. మంచిది బాబు. బాయ్. అంకుల్, అది చెప్పమ్మా. ఇలాంటి పేషెంట్లకు చాలా వెరైటీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీకు రోజు నేను ట్రైనింగ్ ఇస్తాలే. ఏం నవ్వుతున్నారు? నేను సీరియస్ గా చెప్తున్నాను. అలాగేనమ్మా. ఇంతకీ అత్తమ్మ ఎక్కడా? లోపల ఉందిరా. అత్తమ్మా. వెంటనే అందరితో కలిసిపోతుంది, అందరినీ నవ్విస్తుంది. మా అను వచ్చిందండి, మళ్ళీ మాట్లాడతాను. అత్తమ్మా. ఏంటమ్మా మీ అంకుల్కి ఏమో చెప్తున్నావు? వెరైటీ వైద్యం ఎలా చేయాలో చెప్తున్నాను అత్తమ్మా. నువ్వు బాగా చదువుకుంటే వైద్యం చేసే డాక్టర్వి కావచ్చు, జిల్లా కలెక్టర్వి కావచ్చు, సుప్రీంకోర్టు లాయర్ కూడా కావచ్చు, ఏమైనా కావచ్చమ్మా. నాకు అలాంటి పెద్ద పెద్ద కోరికలేం లేవు అంకుల్. ఇలా సరదాగా క్రికెట్ ఆడేసుకుంటూ పాటలు పాడేసుకుంటూ గడిపేయాలంతే. అది షటిల్ బ్యాట్ అమ్మా. ఏ బ్యాట్ అయితే ఏంటి అంకుల్, ఆట కదా ముఖ్యం. నాకు తెలుసు అంకుల్. అవును, ఈరోజు మీరు షటిల్ ఆడడానికి వెళ్ళట్లేదా? కొంచెం పని ఉంది. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. సరదాగా ఆడేసుకొని వచ్చేస్తాను. వస్తాను అంకుల్. ఆగమ్మా. ఏంటి అంకుల్? మెంబర్షిప్ కార్డ్ తీసుకెళ్ళాలి, లేదంటే కోర్టులోకి రానివ్వరు. అయితే ఇవ్వండి అంకుల్. బాయ్. అమ్మా అను, జాగ్రత్త. మీరు ఈరోజు మీరు షటిల్ ఆడడానికి వెళ్ళట్లేదా? కొంచెం పని ఉంది. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. సరదాగా ఆడేసుకొని వచ్చేస్తాను. వస్తాను అంకుల్. ఆగమ్మా. ఏంటి అంకుల్? మెంబర్షిప్ కార్డ్ తీసుకెళ్ళాలి, లేదంటే కోర్టులోకి రానివ్వరు. అయితే ఇవ్వండి అంకుల్. బాయ్. అమ్మా అను, జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టులో సరదాగా డాన్స్ చేద్దామని వెళ్తున్నాను. నీకేం అభ్యంతరం లేదు కదా? కోర్టులో డాన్స్ చేయడం ఏంటి? రూల్స్ ఒప్పుకో. అయినా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను కూడా నిన్ను ఎప్పుడు చూడలేదే. అయితే ఏంటి? ఇక్కడ ఆడాలంటే మెంబర్షిప్ కార్డు ఉండాలి. కార్డ్ లేకపోతే లోపలికి పంపించవా? ఎవరి రికమెండేషన్ తో వచ్చినా సరే కార్డు లేకుండా లోపలికి పంపించాం. అరే, చాలా నీతిగా పనిచేస్తున్నావు. ఎప్పటికీ పైకి రావు. సిన్సియర్ గా పనిచేసే వాళ్ళని ఎవరైనా పొగుడతారు గానీ నువ్వేంటమ్మా తిడుతున్నావు? ఓ, అంటే ఏంటి? ఇప్పుడు నేను పొగడాలా? భారత్ రత్న జస్ట్ మిస్ అయిపోయింది. టెండర్ కు తీసుకెళ్లిపోయాడు. ఈసారి నీకేమని గవర్నమెంట్ కి నేను రికమెండ్ చేస్తాను. ఇదిగో మెంబర్షిప్ కార్డ్. ఈ కార్డు మా ఫ్యామిలీ డాక్టర్ ది. ఆయన ఎవరని మాత్రం అడగొద్దే. తెలుసమ్మా, మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్. ఆగండి. మళ్ళీ ఏమైంది? చెప్పులు వేసుకుని కోర్టులోకి వెళ్ళకూడదమ్మా. షూస్ కంపల్సరీ. నేను షూస్ తెచ్చుకోలేదు. ఈ ఒక్కసారి ఆడనివ్వు. లేదమ్మా, షూస్ తెచ్చుకోవాలి. షూస్ తో మాత్రమే ఆడాలి. తప్పదా? తప్పదు, వేరే దారే లేదు. ఇప్పటికిప్పుడు షూస్ అంటే ఎక్కడి నుంచి తేవాలి? హాయ్, జెంట్స్ షూలా ఉన్నాయి. ఆడడానికి ఏ షూ అయితే ఏంటి, ఆట కావాలంతే.
ఏ అమ్మాయి నువ్వు తెచ్చుకోలేదన్నావు, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏట్లో నుంచి కొట్టుకొచ్చాయి. నీకెందుకు? నీకు కావాల్సింది షూస్ అంతే కదా. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చా? కుదరదమ్మా, షూ అంటే స్పోర్ట్స్ షూ వేసుకురావాలి. షూ తెచ్చుకోలేదన్నావు, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏట్లో నుంచి కొట్టుకొచ్చాయి. నీకెందుకు? నీకు కావాల్సింది షూస్ అంతే కదా. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చా? కుదరదమ్మా, షూ అంటే స్పోర్ట్స్ షూ వేసుకురావాలి. ఓ తాత, నువ్వు షూస్ వేసుకురావాలన్నావు కానీ అది ఆఫీస్ షూసా లేకపోతే ఆట ఆడేటప్పుడు షూసా అని చెప్పలేదు కదా. అందుకే తప్పు నీదే, నన్నదిలే. తప్పు నీదే, తప్పు నీదే. రేయ్, మీరు వెళ్ళి షటిల్ బ్యాట్స్ పక్కన పెట్టి బాస్కెట్ బాల్ ఆడండి. ముందు వెళ్ళి వార్మప్ చేయండి, తర్వాత ఆడుదురు కానీ. గో వెళ్ళండి. మీరు రైట్ సైడ్ వెళ్ళి వార్మప్ స్టార్ట్ చేయండి, వెళ్ళండి. మాస్టర్ నాతో ఏంటమ్మా? నేను ఆడనమ్మా, నేను కోచ్ని. పోనీ ఎవరితోనైనా ఆడిస్తారా? ఒరే సంతోష్ సార్, ఈ అమ్మాయిని జాయిన్ చేసి కంబైన్ చేసి కోర్ట్ నెంబర్ 1 లో ఆడండి. గో. ఓకే సార్. కమ్ లెట్స్ ప్లే. అమ్మా తల్లి, సర్వీస్ రాంగ్ అమ్మా. చేతితో కొడితే తప్పు, కాల్తో తన్నేసి రాంగ్ గేమ్ ప్లే చేస్తున్నావు. ఇంకొక పాయింట్ కొడితే నేనే గెలిచినట్టు. నువ్వే గెలిచావమ్మా. నువ్వు ఎలా ఆడితే అదే కరెక్ట్. నువ్వు ఎంత బేగా కోర్టు కాల్ చేసిపోతే అంత మంచిది. లేకపోతే నా ఆట నేను మర్చిపోయేలా ఉన్నాను. త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోండమ్మా. నేనే గెలిచాను. నా చెప్పులేవి? ఇంకోటేది? ఎక్కడ పడింది? ఎవరు తీసుకెళ్లారు? చెప్పులు కనిపించకపోతే ఏంటి, ఈ షూస్ మాత్రం చాలా బాగున్నాయి. వీటితో సర్దుకుంటా. ఆ షూస్ ఏమైనాయి? ఇక్కడే పెట్టానే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్? అక్కడ నా షూ కనిపించట్లేదు. నన్ను అడుగుతారేంటి సార్? ఇంకెవరిని అడగాలండి? అక్కడ రాసింది చూడండి సార్. అబ్బా, ఎవరు తీశారనుకోవాలి? ఎవరో ఇందాక ఒక అమ్మాయి వచ్చింది సార్. ఆ అమ్మాయి తీసుంటుందేమో అనిపిస్తుంది. అమ్మాయా? ఒకే చెప్పుంది, దీని చచ్చేపు ఎక్కడుంది? అంటే ఈ చెప్పులు వేసుకొచ్చిన అమ్మాయి నా షూస్తో ఎస్కేప్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలంటే ఈ చెప్పులు నాతో ఉండాలి. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అనవసరమైన అనుమానాలు వస్తాయి.
అక్క నువ్వు త్యాగశీలివక్క. త్యాగశీలేంట్రా? అప్పుడప్పుడు పొదుపు చేసుకున్న డబ్బుని నీ కోసం కాకుండా నా కోసం ఖర్చు పెడుతున్నా కదా. థ్యాంక్స్ అక్క. ఒరేయ్ నీకంత సీన్ లేదమ్మా. ఈ షూస్ నావి. చూస్తే జెంట్ షూస్ లా ఉన్నాయి. నీవని అబద్ధం చెప్తావేంటక్క? కరెక్ట్ గా నా సైజు ఉన్నాయి. గిఫ్ట్ గా కొన్నట్టున్నావు. ఇచ్చే అక్క ప్లీజ్. ఆహాహా నీ తెలివితేటలతో నన్ను కాకా పట్టాలని చూడకమ్మా. అక్క ప్లీజ్ అక్క. ఈ షూస్ నావి, నేను ఇవ్వను. ఈ మోడల్ చూడు, ఈ లేస్ చూడు, ఈ స్టైల్ చూడు. ఎవ్వడి లుక్ అయినా ఈ షూ మీద పడాల్సిందే. ఆహా అంతా బానే ఉంది గాని ఇవి జెంట్స్ వేసుకునే షూస్ కదా, నువ్వు వేసుకొని తిరగలేవు. ఇంతకీ ఇవి ఎక్కడివి, ఎవరివి? సస్పెన్స్. నాకు ఈ షూస్ తో చాలా పనులున్నాయమ్మా. ఏంటా పని? వసుమతి, ఏమైందే? నాకు ఏడుపు వస్తోంది. ఎందుకు? నా కొడుకు చేస్తున్న పనికి